హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 24 నడుము కొలతలతో ప్రిన్స్ కట్ బ్లౌజు కటింగ్ విధానం ఈరోజు చూద్దామండి. అందుకోసం నేను ఒక క్లాత్ని తీసుకొని దాన్ని ఇలా 2 భాగాలుగా మడిచి తర్వాత మొత్తం 4 భాగాలుగా హ్యాండ్స్ కోసం అండి. ఇది 4 భాగాలుగా మడిచి మడతలు మన వైపు ఉండేలాగా, చివర్లు అటువైపు ఉండేలాగా చూసుకొని చివర్లు పీసులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని క్రాసులు లేకుండా క్లాత్ మొత్తం సమానంగా సరి చేసుకుంటూ, ఇది 12-13 ఏళ్ళ పాపలకి లేదంటే సన్నగా ఉండే వాళ్ళకి బాగుంటుందండి. నేనైతే కనుక ఒక చిన్న పాప ఓనీ ఫంక్షన్ కోసం ఈ బ్లౌజు. హ్యాండ్స్ వచ్చేసి 8.5 పొడవండి. చేతి లూజు 9 ఇంచులు, 1.5 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని, చక్క లూజు కోసం పైనుంచి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని చేతి పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చేతి కరువు కోసం 2.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నానండి. స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసుకొని మనం 3 ఇంచులు చంక కరువు కోసం పెట్టిన దానికి ఇలా చేతి షేపు మార్కింగ్ చేశానండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన దాన్ని ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చేతి దగ్గర ఈ విధంగా నాటు పెట్టుకొని, అలాగే చంక లూజ్ దగ్గర కూడాను నాటు పెట్టుకొని, ఎదర చేతి పార్ట్ కోసం ఒక 1/2 ఇంచు చేతి కరువు కోసం అండి. ఈ విధంగా మనం ఎక్కడ 2.5 మార్కింగ్ చేశాను చంక నాటు దగ్గరికి 1/2 ఇంచు కరువు ఈ విధంగా డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి ఎదర చేతి భాగం తిత్తులు రాకుండా నీట్గా వస్తుందండి. హ్యాండ్ ఎదర పార్ట్కి వెనక పార్ట్కి తేడా ఉంటుంది కాబట్టి ఎదర పార్ట్ మనం నాటు పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చేతి దగ్గర ముడతలు రాకుండా, చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు చేతి భాగం అయిపోయిందండి. కొలతల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు బ్లౌజు పొడవు కోసం చిన్న పాప కాబట్టి 12.5 పొడవు అండి. 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని మొత్తం నేను 13 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, ప్రిన్స్ కట్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకొని 5 ఇంచులు చంక భాగం పెట్టుకున్నాను. చంక భాగం ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత 24లో నుంచి /4 చేస్తే 6 ఇంచెస్ అండి. 1 ఇంచెస్ ఏమో డాట్స్ కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత నేను స్కేల్తో డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ కోసం తీసేసి, చిన్న పాప కాబట్టి షోల్డర్ జారకూడదని నేను 2.5 షోల్డర్కి పెట్టుకొని నెక్ ఏమో 8 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇప్పుడు 8 ఇంచెస్ నెక్కి ఈ విధంగా
ముందు మార్కింగ్ చేసుకుంటున్నాను. విధంగా షోల్డరు చక్క భాగం సైడ్ నడుము దగ్గర కొంచెం ఖర్చు ఉంచుకొని కటింగ్ చేసుకుంటున్నానని. ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఖర్చు కటింగ్ చేసుకోవచ్చు. ముందే తక్కువగా చేసుకుంటే కనుక ఖర్చులు అడిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ముందుగా మనం కటింగ్ చేసుకున్నామో దానిని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్లాత్ మీద వేసి కింద నడుము భాగం కటింగ్ చేస్తున్నానండి. నడుము కోసం అయితే నేను ఏమి ఎక్స్ట్రా పీసెస్ ఏమీ ఉంచలేదు. మనం క్లాత్ మడత తిప్పుకుంటేనే నడుము పట్టి దగ్గర స్టిఫ్గా ఉంటుంది. షోల్డర్ కటింగ్ చేసుకొని చంక భాగం సైడ్ అంతా కటింగ్ చేసుకొని చంక దగ్గర నాట్లు పెట్టుకుంటున్నానండి. నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏమి ఉంచుకోలేదు. ఈ పాప చిన్న పాప సన్నగా ఉండే బ్లౌజ్ కాబట్టి ఇది ఎక్స్ట్రా క్లాత్ ప్రిన్స్ కట్ కోసం చెస్ట్ పార్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలండి. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 3.5 దగ్గర మార్క్ చేసుకున్నానండి. 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, ఇటువైపు చిన్నగా కరువు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని 4.5 చంక దగ్గర పెట్టుకొని ఈ విధంగా ప్రిన్స్ కట్కి డ్రా చేస్తున్నానండి. కొంచెం 1/2 ఇంచ్ మనం ఎదరికి తీసుకుంటే 1 ఇంచ్ ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ మిగిలిన 1 ఇంచ్ డాట్ కోసం ఉంచినది క్రాస్ తీసేస్తే ఈ విధంగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అవుతుందండి. ఇది నెక్ మాత్రం నేను కటింగ్ చేయట్లేదు. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, నెక్ రెడీగా వచ్చేసింది. దానికోసం ఈ విధంగా ఇలా ఉంచేసుకొని ఎక్స్ట్రా కూడా ఉంటుందండి. అక్కడ నేను ముందుగానే కుట్టు వేసేసుకుంటాను. ఎందుకంటే అలా పెట్టేస్తే కనుక షోల్డర్ జారిపోతుంది కాబట్టి. ఇది మొత్తం కూడా 3 మెటీరియల్స్ అండి. ఇది వచ్చేసి నెట్ లోపల ఉండేది ఫ్యాబ్రిక్, ఈ ఫ్లోరల్ డిజైన్ అండ్ పైన నెట్ క్లాత్, లోపల లైనింగ్ క్లాత్ అండి. 3 క్లాతుల్ని కూడా వేసి కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదైతే మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ క్లాతుల మీద ఇవి పైన వేసుకొని నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కోసం నెట్ క్లాత్, హ్యాండ్స్ అయితే ప్లెయిన్గా వచ్చినాయండి. ఫ్రంట్ వర్క్ వచ్చింది, బ్యాక్ పార్ట్ కూడా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కోసం ఈ విధంగా ప్లెయిన్ వేసి ఫ్రంట్ పార్ట్లో ఒక బార్డర్ వచ్చింది, దానిని నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి 3 క్లాతులు మొత్తం కూడాను ఈ విధంగా హ్యాండ్ కటింగ్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ వేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నానండి. నెట్ ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ కూడా వేసుకొని పైన లైనింగ్ వేసుకొని, ఇది కూడాను నేను కొంచెం ముందుగానే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటానండి. ముందే సమానంగా చేసుకుంటే క్లాత్, నెట్ క్లాత్ అది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి లైనింగ్ కరెక్ట్గా కటింగ్ చేసుకొని దీనిపైన ఇది వేసి అటాచ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే బ్లౌజు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వర్క్ వచ్చేసింది.
దీనిపైన మనం ఎదర నెక్ భాగం ఎదర పార్ట్ మొత్తం కూడా ఇట్లా వేసుకొని కింద బార్డర్ కటింగ్ చేసేస్తున్నానండి. అది హ్యాండ్స్కి యూస్ చేసుకుంటున్నాను నేను. ఇది కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. మొత్తం అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఖర్చులంతా కూడా నీట్గా కటింగ్ చేసుకొని కుట్టుకుంటాను. ఈ వీడియో మాత్రం ఓన్లీ బ్లౌజ్ కటింగ్ మాత్రమే ఉంటుందండి, స్టిచ్చింగ్ అయితే తీయలేదు. నెక్స్ట్ వేరే బ్లౌజ్కి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సేమ్ 24 సైజెస్తో చేస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా మిగిలిన వేస్ట్ కూడా దీనిలోనే పెట్టుకొని చుట్టేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.